హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేనైతే లోన్లు పడుతున్నాను. ఆడికి కూడా చాలా రోజులు అయింది. అయితే మనమైతే ఈరోజు కంటెంట్ ఏంటంటే, మా ఫ్రెండ్ అయితే ఈ ఛాలెంజ్ ఇచ్చాడనమాట. ప్రతి గన్తో హెడ్ షాట్ అయితే కొట్టాలి. అదే వన్ ట్యాప్ గన్స్ అయితే వన్ ట్యాప్, లేకపోతే వేరే గన్స్తో అయితే హెడ్ షాట్ అయితే కొట్టాలన్నమాట. ఆ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసి నేనైతే యాక్సెప్ట్ చేశాను అనమాట. ఖచ్చితంగా ఆ ఛాలెంజ్ చేస్తాను అని. ఓకే, సరే చూద్దాం. అవతలోడు పెద్ద ప్లేయర్లా ఉన్నాడు. అరే, పబ్జీ కా బాప్ అంట వీడి పేరు. పబ్జీ ఆడుకోవచ్చు కదరా, వెళ్ళి ఫ్రీ ఫైర్ ఎందుకు ఆడుతున్నాం? అలాగైతే అరే ఇక్కడి నుంచి వచ్చాడు. కరెక్ట్గా అట్లేదు వాడికైతే. మనమైతే కనెక్ట్ అవ్వేలా చెయ్యాలన్నమాట. వాడికైతే 65-30. అరే కొట్టేశాడు అబ్బా. ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేశాడు, విజేత అయ్యాడు వాడు. సెకండ్ రౌండ్ అయితే మన సత్తా ఏంటో చూపిద్దాం. సెకండ్ రౌండ్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవ్వలేదు, ఇంకో 3 seconds అవుతుంది. ఓకే, ఏడబ్బా వీడు మంచి ఊపు మీద వచ్చేవాడే. ఏడాడు, నువ్వు రారా, నీకు అయ్యేవరా, నువ్వు అయిపోయావు, నువ్వు అయిపోయింది ఈరోజు. అర్రే యార్, ఏంటబ్బా పబ్జీగా బాప్ అంటే వీడ ఇంతలా కొడుతున్నాడా? సరే, నా ప్రతాపం అయితే చూపిద్దాం. ఈసారి మనం అయితే యూఎంపీ అయితే తీసేసాం అనమాట. ఈసారి అయితే వాడు ఈవో అయితే మనం ఏం చేయలేం, వాడి గన్ స్కిన్. ఓకే, మనమైతే ఖచ్చితంగా ఈసారి కొడదాం. 100% నేనైతే నా సాయశక్తులను ట్రై చేస్తాను. నాకు తెలిసి వాడు లెఫ్ట్ సైడ్లో వస్తాడబ్బా. అది కొండ అనుకున్నాడు, వాడు లెఫ్ట్ సైడ్లోనే వచ్చాడు. మనం అయితే 69 హెడ్ షాట్ అయితే కొట్టాం. వాడేడి? అరే వాడిది సెలెంటో అనుకుంటా, శాంటినో అనుకుంటా క్యారెక్టర్. సెలెంటో అనుకున్నాను. వాడైతే చనిపోయాడు అనమాట. అయితే మనమైతే హెడ్ షాట్ కొట్టలేదు, కిల్ అయితే చేసాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే 1 రౌండ్ కొట్టాం, వాడైతే 2 rounds కొట్టాడు. ఈసారి నాకు తెలిసి రైట్ సైడ్ వస్తాడు అనుకుంటున్నాను. ఒకసారి మనమైతే అటు వెళ్ళి చూద్దాం. రాలేదు, లెఫ్ట్ సైడే వస్తున్నాడు. సరే, ఇటు నుంచి అయితే వెళ్దాం మనం. అదిగోండి ఇప్పుడే వచ్చాడు. అరే అంత దూరం నుంచి కనెక్ట్ అవ్వదబ్బా ఇది. యూఎంపీ నాకు ఈ గన్ స్కిన్ అయితే చాలా రీకాయిల్ అవుతుంది. ఓకే, మనమైతే అసలు బాడీ తప్ప హెడ్ షాట్ కొట్టలేకపోతున్నాం. ఓకే, ట్రై చేద్దాం. నాకైతే హెడ్ షాట్స్ అంతగా రావు. స్ప్రే అయితే కొడతానంట. స్ప్రే అయితేనే ఖచ్చితంగా కొడతాను. స్ప్రే అయితే హెడ్ షాట్ అని ఛాలెంజ్ ఇచ్చాడు కాబట్టి హెడ్ షాట్ అయితే ఆడుతున్నాను. ఏడివాడు ఇలా కనపడి అలా మాయమైపోయాడు. ఓ శాంటినో కదా, వాడు అలాగే మాయమవుతాడు. అబ్బా, మనమైతే వాడికి కొంచెం అయితే డ్యామేజ్ ఇచ్చాం. ఓకే, వాడైతే ఫైనల్లీ మనమైతే కొట్టేసాం. సెకండ్ రౌండ్ వాడి 6 హెడ్ షాట్ వేసి. ఓకే, థర్డ్ రౌండ్లో పబ్జీ కా బాప్ అనేవాడు ఏ గన్ తీస్తాడో చూద్దాం. ఓ మనోడైతే M590 తీశాడు. ఈ గన్ అయితే వాడడం రాదబ్బా, ఎందుకంటే కొత్తగా అయితే వచ్చింది. అది కాక నేను లోనుల్ ఫాడి చాలా రోజులు అయింది. లోనుల్ ఫనే కాదు, ఏ మ్యాచ్లో అయినా సరే అసలు నేను సరిగ్గా ఆడను. ఏ మ్యాప్లో అయినా సరే. వాడికైతే కొంచెం డ్యామేజ్ ఇచ్చాం. ఓకే, వాడైతే చనిపోయాడు అనమాట. ఈ గన్తో అయితే నాకు హెడ్ షాట్స్ రావు. ఓకే, మళ్ళీ అయితే ఇదే గన్ను 2 rounds ఉంటుంది కదా ఒక్క గన్ను. మళ్ళీ ఎదురుగానే వెళ్దాం, స్ట్రైట్ అటాకే. వాడికైతే కొంచెం డ్యామేజ్ చేసాం, ముఖంగా చేసుకున్నాం. ఇంకొంచెం డ్యామేజ్ 114 అయితే పడింది. మనమైతే 4 rounds రీల్లో ఉన్నాం అనమాట. ఈసారి మనం M1XX7 అండ్ డిజర్ట్ ఈగల్ అయితే తీసేస్తున్నాం. M1XX7కి డిజర్ట్ ఈగల్కి తేడా ఏంటంటే అది డబుల్ బ్యారెల్, ఇది పిస్టల్ అనమాట. అందరికీ తెలిసిందే, జస్ట్ చెప్తున్నాను అంతే. ఓకే, మనమైతే వాడికి హెడ్ షాట్ అనేది అయితే కొట్టాలి ఇప్పుడు. వాడైతే డిజర్ట్ ఈగల్లో ఫస్ట్ రౌండ్ అయితే నాకు చుక్కలు చూపించాడు అబ్బా, ఫస్ట్ 2 rounds. ఇప్పుడైతే మనం వాడికి చుక్కలు చూపించాలి ఖచ్చితంగా. వాడు ఈసారి వాడు చస్తాడు కదా, నా చేతిలో చస్తాడు. అరే ఇటు వచ్చేసాడు. 3 గ్లూవాలు వేస్ట్ చేసుకోకూడదు కదరా అలాగా, చెప్పు. అయితే మనమైతే 1 ట్యాప్ కాదు హెడ్ షాట్ అయితే కొట్టేసాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు గైస్. అసలు సబ్స్క్రైబ్ అనేది అయితే మీరు చేయట్లేదు. బై బాయ్.